Dear TS and AP MSET appearing candidates, I'm Lakshmi. Welcome to my channel Maths Support Tips and Tricks. In this channel, I'm making videos with maths with amazing shortcut methods, tips and tricks. Those are helpful for MSET facing students. Okay, now we can competitive level of examinations ante time important. Within short time, we have to do the more number of questions to get the best and better rank. అందుకనే టైం అనేది చాలా మేనేజ్ చేయాలి. దానికి షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేయాలి. ఎస్పెషల్లీ నా ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే చూడండి. ఈ వీడియోలో స్పెషల్గా నేను ఏం చేస్తానంటే లాస్ట్ మినిట్ స్ట్రాటజీ అంటే ఫర్ ఎంసెట్ టు గెట్ బిలో 10K. ఓకే, లాస్ట్ డేస్లో మనం ఎలా రివిజన్ చేయాలి, అలాగే ఏమి చేయకూడదు, అయితే ఎలా ఫోకస్ చేయాలి టు గెట్ బిలో 10K ర్యాంక్, టైం ఎలా మేనేజ్ చేయాలని వీడియోలో డిస్కస్ చేద్దాము. ఐ థింక్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకేనా, సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, ఈరోజు వీడియోలో ఏం చేయబోతున్నాను, లాస్ట్ మినిట్ స్ట్రాటజీ. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నారు, చాలా టెన్షన్ ఫీల్ అవుతారు, కానీ ఏం చేయకూడదు, ఏం చేయాలి, టైం ఎలా మేనేజ్ చేయాలి, రివిజన్ ఎలా చేయాలి టు గెట్ బిలో 10K ర్యాంక్ అని వీడియోలో చెప్పబోతున్నాను. ఇది టీఎస్ ఎంసెట్ ఏపీ ఎంసెట్ ఫేస్ చేసే ఇద్దరు స్టేట్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, వితౌట్ డిలే వాట్ ఈస్ యాక్చువల్ వీ హ్యావ్ టు డూ అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ డోంట్ డూ అనేది ఫస్ట్ ఒక 5 పాయింట్స్ మైండ్లో పెట్టుకొని, జస్ట్ బేసిక్ 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ ఏంటంటే మెయిన్గా డోంట్ బీ లేజీ. చాలామంది లాస్ట్ మినిట్లో లేజీగా ఉంటారు, ఇంకేం చేస్తాం లేదు, ఆల్రెడీ టైం లేదు, ఎంత చేసినా అంతేనే లేజీ ఉంటారు. బట్ డోంట్ బీ లేజీ అంటే యూ కెన్ డూ యువర్ బెస్ట్. డోంట్ బీ లేజీ, వీ కెన్ డూ యువర్ బెస్ట్. ఓకే, లేజీగా ఉండొద్దు, అది మెయిన్ పాయింట్. ఇక్కడ డూ యువర్ బెస్ట్ అనేది మెయిన్గా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే టైం అనేది చాలా క్రూషియల్. ఆ టైంని లేజీగా యూజ్ చేయొద్దు. డోంట్ బీ లేజీ, డూ యువర్ బెస్ట్, యూ కెన్ డూ యువర్ బెస్ట్. రైట్, ఇంకా మెయిన్గా సెకండ్ పాయింట్, చాలా మంది డోంట్ బీ టెన్షన్. అసలు చాలా మంది అంటే ప్రిపేర్ అయిపోయినా చాలా మంది అంటే చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఆ టెన్షన్ మాత్రం అస్సలు వద్దు. ఈ టెన్షన్ తీసుకుంటే అవుతుంది, వచ్చింది కూడా పోతుంది. డోంట్ బీ టెన్షన్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మనకి టెన్షన్లో చాలా విషయాలు మనం లూజ్ అవుతాం. కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది, టైం లూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం చేయాలనుకుంటే చేయలేకపోతారు. ఇలాంటి టెన్షన్స్ వల్ల చాలా మనం లాస్ అవుతాం. కాబట్టి డోంట్ బీ టెన్షన్ పడకుండా కూల్గా ఉండాలి. టెన్షన్ పడే వాళ్ళు యూజ్ లేదు. ఈ లాస్ట్ మినిట్లో అస్సలు టెన్షన్ పడద్దు. డోంట్ బీ టెన్స్. చాలా మంది నాకు భయం వేస్తుంది, నేను ఏం చేయాలి, వస్తుందా ర్యాంకు, ఏది ప్రిపేర్ అవ్వాలి, ఇలా మేము చాలా డౌట్స్, అన్నెసరీ డౌట్స్ మీ మైండ్లో ఉంటాయి. టెన్షన్తో ఆ డౌట్స్ అన్ని అవాయిడ్ చేయండి. టెన్షన్ పడకుండా కూల్గా మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. దానికి ఏం చేయాలో కూడా ఫర్దర్ చెప్తాను. ఓకే, డోంట్ బీ టెన్స్. ఇంకా నెక్స్ట్ చాలా మందికి ఓవర్ కాన్ఫిడెంట్. కొంతమంది అంటే చాలా డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. చాలా మంది ఏంటంటే కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే నేను అంతా ప్రిపేర్ అయిపోయాను, నాకు అంతా తెలుసు, నేను మంచి ర్యాంక్ వచ్చేస్తుంది, నాకు దానిలో ఏమీ ప్రాబ్లం లేదు, నేను బెస్ట్ ఉన్నాను అనుకోవడం కరెక్టే, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం ఉండకూడదు. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, నా బెస్ట్ నేను ఇస్తాను, కానీ సో నేను నా ఎగ్జామ్ నేను లూజ్ అవ్వను అనుకోవాలి, కాన్ఫిడెంట్తో ఉండాలి, కానీ డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెన్స్. అలాగే చాలామంది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎంత ప్రిపేర్ కాకపోయినా కాన్ఫిడెన్స్ మిస్ అవుతాను. అంటే నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు ర్యాంక్ రాదు, నేను క్వాలిఫై కానము, నాకు సీట్ రాదు, ఇలాంటి అన్నెసరీ మైండ్లో రివీల్ అవుతుంటే అవి మాత్రం డిలీట్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెన్స్, డోంట్ బీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓన్లీ కాన్ఫిడెంట్గా మాత్రమే ఉండాలి. బీ కాన్ఫిడెంట్ బట్ డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, డోంట్ బీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అలాగే చాలా మంది ఏం చేస్తారు, టైం వేస్ట్ చేస్తారు. డోంట్ వేస్ట్ ద టైం. దట్ ఈస్ ద 5th పాయింట్. డోంట్ వేస్ట్ ద టైం. ఏ 3 డేస్లో 4 డేస్లో 5 డేస్లో ప్రిపేర్ అవుతాంలే, చాలా ఏది వస్తే అది వస్తుందని లేజీగా ఉంటారు, టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ టైం ఈజ్ మోస్ట్ క్రూషియల్. టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఉన్న టైంని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై డోంట్ వేస్ట్ ద టైం. టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ చేయడం మాత్రం మీరు చేయకూడదు. టైం వేస్ట్ చేస్తే మీకే
మీరే లాస్ అవుతారు. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ అనేది టైం మీద బేస్ అయింది. మీరు రివిజన్ పర్పస్లో కూడా టైం మేనేజ్ చేయాలి, ఎగ్జామినేషన్లో కూడా టైం మేనేజ్ చేయాలి. ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేయొద్దు, అలాగే మీ ఇప్పుడు లాస్ట్ మినిట్ రివిజన్లో కూడా టైం వేస్ట్ చేయొద్దు. కాబట్టి టైం ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. డోంట్ వేస్ట్ ద టైం ఎట్ ఎనీ కాస్ట్. ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయదు. అలాగని టెన్షన్ కూడా పడద్దు. అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ లేకుండా, ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి. అలాగే డోంట్ బి లేజీ, యూ కెన్ డూ యువర్ బెస్ట్. మీ వరకు మీరు ఎంత చేయగలుగుతారో అంతవరకు చేయండి, కానీ లేజీగా ఉండదు. అలాగే సింపుల్గా ఒక 5 పాయింట్స్ కింద యాక్చువల్గా స్టూడెంట్స్ డ్రాబ్యాక్ ఏంటనేది ఈ 5 పాయింట్స్లో నేను చెప్పాను. ఎందుకంటే నేను సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, నాకు తెలుసు స్టూడెంట్స్ ఏ స్టెప్స్ చేస్తారు అనేది. నా ఎక్స్పీరియన్స్ బట్టి చాలా బ్యాచ్ స్టూడెంట్స్ చూశాను కాబట్టి నాకు తెలుసు ఎలా ఈ ఎగ్జామినేషన్ ఎలా ఫీల్ అవుతారు స్టూడెంట్స్. వాళ్ళు టెన్షన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, టైం వేస్టింగ్ కానీ, లేజినెస్ కానీ ఎలా ఉంటుందని జస్ట్ ఒక 5 పాయింట్స్లో మీరు ఏం చేయకూడదు ఇప్పుడు చెప్పాను. అయితే మనం ఏం చేయాలి అని ఉంటుంది కదా, ఏం చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు అంటే ఏం చేయాలి, మేనేజ్ చేయాలి, కానీ ఎలా ఉండాలి. సో అదేవిధంగా మనం ఎలా రివిజన్ చేయాలి టు గెట్ ద బిలో 10K ర్యాంక్. అలాగే మన ఎగ్జామినేషన్లో ఎలా టైం మేనేజ్ చేయాలని కూడా పడదు చూద్దాం. ఓకేనా? ఈ టైంలో మెయిన్గా ఏం చేయాలి, వాట్ యూ హ్యావ్ టు డూ. ఫస్ట్ ప్రాపర్ రివిజన్ పర్పస్ ఏం చేయాలి. ఫస్ట్ ప్రాపర్ రివిజన్ ఎలా చేయాలంటే వాట్ ఎవర్ మే బీ సబ్జెక్ట్, అంటే మీరు ఏ సబ్జెక్ట్ చూసుకున్నా మనం స్టార్ట్ చేయవలసింది ఏంటంటే ఫార్ములాస్ రివిజన్. అది మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఎంపీసీ స్ట్రీమ్. ఒకవేళ బైపీసీ స్ట్రీమ్ ఉందంటే దిస్ ఇస్ ఎంపీసీ స్ట్రీమ్. బైపీసీ స్ట్రీమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు బైపీసీ స్ట్రీమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు బయాలజీ మనకి థియరీ సబ్జెక్ట్గా బయాలజీని ప్రాపర్గా రివిజన్ చేయాలి. బైపీసీ స్ట్రీమ్, బీపీసీ స్ట్రీమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు బయాలజీ సబ్జెక్ట్స్ని, మనకి బయాలజీ థియరిటికల్ సబ్జెక్ట్ అని మీకు తెలుసు, బయాలజీ సబ్జెక్ట్స్ మాత్రం ప్రాపర్గా రీడ్అవుట్ చేయండి. అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి బయాలజీని రిపీటెడ్గా, అంటే ఏ చాప్టర్లో మాకు ఎక్కువ వెయిటేజ్ ఉంది మీకు తెలుస్తుంది ఆల్రెడీ బైపీసీ స్టూడెంట్స్కి బయాలజీ గురించి, దాని గురించి ప్రాపర్గా రివిజన్ చేయండి. మీకు కంపేర్ చేస్తే ఫిజిక్స్ ఈజీగా ఉండదు బైపీసీ స్ట్రీమ్కి, కాబట్టి కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఫిజిక్స్ కూడా కొంచెం థియరిటికల్ సమ్స్ ఈజీగా చేయొచ్చు, మీరు థియరిటికల్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. కాబట్టి బైపీసీ స్టూడెంట్స్ కూడా వర్రీగా అవసరం లేదు. సో కంపల్సరీ ఎంపీసీ స్ట్రీమ్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుని ఎంపీసీ స్ట్రీమ్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ స్ట్రీమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములా చదవండి. అలాగే బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, బాటనీ జువాలజీ 5, బాటనీ 40 మార్క్స్, జువాలజీ 80 మార్క్స్ ఉంటాయి కాబట్టి అది థియరిటికల్ సబ్జెక్ట్ అండి, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. కొన్ని ఆప్షన్స్ అన్నీ సిమిలర్గా అనిపిస్తాయి కానీ మీరు కాన్ఫిడెంట్గా చదువుతానే మీరు ఆన్సర్ కరెక్ట్గా ఫోకస్ చేయగలుగుతారు. అందుకని ప్రాపర్గా బయాలజీ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫిజిక్స్ కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ ఎంపీసీ స్ట్రీమ్తో కంపేర్ చేస్తే బైపీసీ స్ట్రీమ్కి ఫిజిక్స్ ఈజీగా ఉంటుంది, కెమిస్ట్రీ కామన్ ఇద్దరికి. ఓకే, ఇది ఫస్ట్ రివిజన్ చేయవలసింది. తర్వాత రివైజ్ ఫార్ములాస్ రివిజన్ చేయాలి. ఇంకా రివైజ్ ఏమని చెప్పాను, రివైజ్ ఏం చేయాలంటే ఫార్ములాస్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్వశ్చన్స్, అంటే ఆల్రెడీ మీరు చేసినవి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్వశ్చన్స్, కంటెంట్ క్వశ్చన్స్ అంటే మనకి రిపీటెడ్గా ఏ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్గా మోస్ట్ కంటెంట్ క్వశ్చన్స్ వస్తాయి అంటే నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్లో మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయని మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్ ఉంటాయి. నా ఛానల్ ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించింది కాబట్టి రిపీటెడ్ కంటెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అంటే మ్యాథ్స్ ఛానల్ కాబట్టి నా మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని నా ఛానల్ ఉంటాయి. ఒకవేళ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే మనకి యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. నేనైతే పర్టికులర్ ఛానల్ అని నేను రికమెండ్ చేయను. మీరు మీ ద్వారా మీరు తెలుసుకోండి, చర్చ చేయండి. ఏ ఛానల్లో మీరు బాగా ఫాలో అయ్యారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని దాన్ని సీరియస్గా తీసుకోండి. కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ మీద రివిజన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకో, సో మ్యాథ్స్లో మనకి మ్యాథ్స్ కంటెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మెయిన్ పాయింట్స్ అన్ని చాప్టర్స్ నేను ఇక్కడ రివిజన్ చేయలేము ఎందుకంటే టైం మనకి చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ ఉంది మ్యాథ్స్లో, ఫంక్షన్స్లో కంపల్సరీ డొమైన్ రేంజ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే డొమైన్ రేంజ్ కంటెంట్ క్వశ్చన్స్ అంటే ఇది ఒక్కడ కంపల్సరీ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఉంటుంది. మేబీ 2 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు, డొమైన్ అండ్ రేంజ్ అనేది. అలాగే మ్యాట్రిసెస్లో చూసుకున్నాం అనుకోండి,
బేస్డ్ కంటెంట్ క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ చూసాను. మ్యాట్రిసెస్ వచ్చేసరికి మెయిన్గా మనకి ఇన్వర్స్, అడ్జాయింట్, డెట్, డిటర్మినెంట్ బేస్డ్ కంటెంట్స్, డెట్ ఎక్సెట్రా. ఇన్వర్స్, అడ్జాయింట్ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసి వీడియోస్ చేస్తే ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, అడ్జాయింట్ కనుక్కోవాలి, డెట్. అండ్ దీనిలో మన మ్యాట్రిసెస్లో ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ చదవండి. ప్రాపర్టీస్ చదివితే దీని బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రాపర్టీస్ ఏంటంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. డిటర్మినెంట్ బేస్డ్ క్వశ్చన్స్, ఇలాంటి మెయిన్ కంటెంట్స్, అలా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా చాప్టర్స్ ఉన్నాయి. మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఫంక్షన్స్, డొమైన్, రేంజ్, మ్యాట్రిసెస్, ఇన్వర్స్, అడ్జాయింట్, డిటర్మినెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇన్వర్స్, అడ్జాయింట్, డిటర్మినెంట్స్ చదువుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఇంకా ఏ టాపిక్ తీసుకున్నా దానికి మెయిన్ కంటెంట్ ఏంటంటే మనం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మొత్తం రాయట్లేదు, ఇప్పుడు బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. ఇంకా PYQs అంటే మనకి లాస్ట్ టైం కదా, లాస్ట్ మినిట్లో రివిజన్ చేయడానికి ఇప్పుడు నేను ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ PYQs, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 5 years ఇప్పుడు మీరు చేస్తుంటే వాటర్ మేబీ వీడియో. సో వాట్ యూ డిడ్ దాన్ని రివిజన్ చేయండి. వాట్ యూ డిడ్ అట్లీస్ట్ 4 to 5 years questions. So any subject, maybe maths, physics, chemistry, biology, ఏ సబ్జెక్ట్ చేసుకున్నా వాట్ యూ డిడ్ దట్ వన్ యూ కెన్ డూ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. గా మీకు చాప్టర్స్ ఇంకా ఈజీ చాప్టర్స్ మీరు మిస్ అయితే అవి కూడా చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 5 years. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రివైజ్ ప్రాపర్లీ. ఫస్ట్ రివిజను, ఫార్ములాస్ రివిజను అండ్ రివిజన్ ఆఫ్ మోస్ట్ కంటెంట్ క్వశ్చన్ చేస్తేనే మీరు ప్రీవియస్ క్యూస్ ఈజీగా చేయగలుగుతారు. చాలా మంది అడుగుతున్నారు PYQs చేస్తే సరిపోతుందని. PYQs చేస్తే సరిపోతుందని క్వశ్చన్ కానీ కూడా PYQs నుంచి కొన్ని క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రావచ్చు, కొన్ని మాడిఫైడ్ క్వశ్చన్స్ రావచ్చు, మోడల్ క్వశ్చన్స్. కానీ మీరు వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏం చేయకూడదు, ఈ రివిజన్ పర్పస్ లేదని ఇప్పుడు చెప్పాను. ఫార్ములా రివిజన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ క్వశ్చన్స్. వాటర్ మేబీ టాపిక్, ఫంక్షన్, సపోజ్ ఫంక్షన్స్ ఐ సెడ్ యూ, డొమైన్ అండ్ రేంజ్, మ్యాట్రిసెస్, ఇన్వర్స్, అడ్జాయింట్, డిటర్మినెంట్స్ ఎక్సెట్రా. అలాగే ప్రాపర్టీస్. అలాగే ప్రతి చాప్టర్ మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని ఎలా రివిజన్ చేసుకోవాలో మీకు తెలుసు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి వేరే ఛానల్స్ ఉంటాయి. బయాలజీ ఛానల్స్ మీరు వాచ్ చేయాలి. మీరు నా ఛానల్ మ్యాథ్స్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు if you are happy with the videos, you can watch my channel videos. Almost on nearly 500 videos are uploaded. So first year, second year, old videos కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ కూడా, అందుకని ఓల్డ్ వీడియోస్ మనకి ఇప్పుడు హెల్ప్ఫుల్ అవుతాయని డౌట్ పడద్దు. ఎందుకంటే కంటెంట్ ఏమీ మారదు కదా, క్వశ్చన్స్ మారవు, ఓన్లీ న్యూ క్వశ్చన్స్, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ యాడ్ అవుతాయి అంతే. నేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ సమ్ చేంజెస్ ఉండొచ్చు కానీ కంటెంట్ అయితే మారదు. కాబట్టి ఓల్డ్ వీడియోస్ కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. కానీ ఎక్కువ టైం వేస్ట్ చేసి డోంట్ బీ వేస్ట్ ద టైం సెర్చింగ్ హియర్ అండ్ దేర్. జస్ట్ డూ what you feel comfort, what you did well, revise properly this last minute. Okay, be balanced. అది చాలా చాలా ఇంపార్టెంట్. be balance గా ఉండండి. be balanced. what are maybe revision, time, etc. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ టైంని ఎలా మేనేజ్ చేయాలి ఎగ్జామినేషన్ అనేది చూద్దాం. రైట్, ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ అండ్ ఎగ్జామ్ మనకి 3 hours టైంని ఎలా యూజ్ చేసుకోవాలి. ఫర్ మ్యాథ్స్ ఉందనుకో, మ్యాథ్స్కి 1 hour 40 minutes మ్యాథ్స్కి యూజ్ చేయండి. టైం మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది గైస్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ మనకి తెలుసు. సో టైం అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. టైం డిస్ప్లే ఆన్ ద స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది టైం. కాబట్టి మన టైం వాచ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. అని మనకి అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమి అలౌ చేయరు, ఒక్కోసారి వాచ్ కూడా అలౌ చేయరు. కాబట్టి మీరు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టైం డిస్ప్లే ఆన్ ద స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ మీద టైం డిస్ప్లే అవుతుంది, మనకి తెలిసిపోతుంది. మన ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలనేది మీరు
1 అవర్ ముందు మీరు కంప్యూటర్ సెంటర్కి వెళ్తే, మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కాబట్టి మీరు దాని గురించి ఏం వర్రీ కావద్దు. మీరు ఓన్లీ మౌస్ స్క్రోల్ డౌన్ చేయడం, స్క్రోల్ అప్ చేయడం, క్లిక్ చేయడం వస్తే చాలు. ఓకే, సింప్లీ మిగిలిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు క్లియర్గా సెంటర్లో తెలుసుకుంటారు. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ హాల్లో 9 o'clock అయితే మార్నింగ్ షిఫ్ట్ 9 o'clock ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. కానీ బిఫోర్ ద 9 o'clock ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఓపెన్. ఇన్స్ట్రక్షన్స్ కూల్గా చదువుకోండి. కానీ 9th ఎగ్జామ్ స్టార్ట్ ఆఫ్ ఈవినింగ్ షిఫ్ట్ కూడా టైం క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. కానీ బిఫోర్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. క్వశ్చన్స్ ఓపెన్ అవ్వగానే 1 hour 45 minutes. సో 1 to 80 క్వశ్చన్స్, 1 to 80 క్వశ్చన్స్ ఉంటాయి మనకి తెలుసు మ్యాథ్స్లో. అట్లీస్ట్ 40 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. సారీ, అట్లీస్ట్ 40 క్వశ్చన్స్, రైట్? Just wait. At least 40 questions. We can move for maths. 40 questions. Meer won't go in serial order. Don't go continuous order. Continuous lo cheyadaniki try cheyakandi. Endukante madhyalo don't go order. Continuous for doing. Ante enti question number 1 chesi 2 cheyadam atla cheyadu. Question number 1 vachinda. Yes, try it if you know. Less time to do in less time. తక్కువ టైంలో చేసే క్వశ్చన్ ఉందనుకోండి, చెయ్యండి. లేదు అంటే జస్ట్ గెస్ వర్క్ ఆర్ పుట్ ద గెస్ వర్క్. ఓకే, అలా మనకి సపోజ్ సెకండ్ క్వశ్చన్ చేసాము, అసలు మనకి ఐడియా లేదు, గెస్ వర్క్. అలా మనకి టైం బ్యాలెన్స్ ఇలా మూవ్ అవుతూ ఉండాలి. కానీ డోంట్ స్పెండ్ ద టూ మచ్ టైం. డోంట్ స్పెండ్ too much time on any few questions. Too much time on few questions. మనకి ఇక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎస్ ఆర్ నో అనేది మనకి ఇమీడియట్గా తెలిసిపోద్ది. వస్తే ట్రై చేయండి విత్ లెస్ టైంలో ఫినిష్ అయ్యే క్వశ్చన్ అయితే, లేదంటే గెస్ వర్క్లో పెట్టండి. డోంట్ స్పెండ్ టూ మచ్ టైం ఆన్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకేనా? ఇంకా మనకి ఎంత టైం యూజ్ చేయమన్నాను? 1 hour 45 minutes. ఇందులో ఇంక్లూడింగ్ ద గెస్ వర్క్ మీరు 1 hour మ్యాథ్స్కి అయితే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో నేను చెప్పింది అప్రాక్సిమేట్గా, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, ఇట్ విల్ బి స్లైట్లీ వేరీ. ఓకేనా? జస్ట్ ఫర్ మ్యాథ్స్ పర్పస్ వీఆర్ యూజింగ్ హౌ మచ్ టైమ్? ఐ సెడ్ 1 hour 45 minutes. సపోజ్ 1 hour 30 minutes, 1 hour 30 minutes వరకు ఓన్గా ట్రై చేయడానికి ట్రై యువర్ ఓన్. సో వాట్ ఆర్ మేబీ ఈజీ క్వశ్చన్స్. సో 20 questions అబోవ్ యావరేజ్, అంటే కొంచెం టైం పడుతుంది, అబోవ్ యావరేజ్. అండ్ 20 questions లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. లెంగ్దీ అంటే టైం టూ మచ్ తీసుకుంటాయి. లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే లెంగ్దీ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని అస్సలు టచ్ చేయకండి. సో ఆ 40 questions మీరు ఫోకస్ చేయండి. రిమైన్ ఒక 20 questions మీరు ట్రై చేయడానికి, అంటే అట్లీస్ట్ 10 వరకు ట్రై చేయడానికి చూడండి. అంటే సో దీస్ 40 to 45 questions వరకు మీరు ఆన్సర్ చేయొచ్చు. రిమైనింగ్ ఇందులో నుంచి ఒక 5 questions వరకు మనకి లెంగ్దీ క్వశ్చన్స్లో 5 questions వరకు గెస్ వర్క్ పెట్టి వచ్చాను. అంటే సో ఓవరాల్ మ్యాథ్స్ 50 questions వరకు ట్రై చేయండి. అంటే 50 వరకు మ్యాథ్స్ వచ్చేటట్టు ట్రై. ఓవరాల్ మ్యాథ్స్ అంటే ఇంక్లూడింగ్ 60 మ్యాథ్స్, ఓవరాల్ మ్యాథ్స్ 50 to 60 మార్క్స్ వచ్చేటట్టు చూడండి. అంటే అన్ని ఎక్కువ మనం చేయలేరు కాబట్టి 40 to 45 ఓడిగా చేయడానికి మిగిలిన గెస్ వర్క్ పెట్టి 50 to 60 మార్క్స్ వచ్చి మ్యాథ్స్ ట్రై చేయండి. ఇవన్నీ ట్రై చేయదు అసలు, ఓన్లీ గెస్ వర్క్ పెట్టుకోండి. సో రిమైనింగ్ గెస్ వర్క్ పెట్టుకోండి 40 to 50. రిమైనింగ్ ఇది కూడా ఒక 10 questions వరకు ఇందులో కూడా గెస్ వర్క్ పెట్టుకోవచ్చు. సో 10 questions వరకు గెస్ వర్క్ పెట్టండి ఈ 2 questions నుంచి. ఓకేనా? గెస్ పెట్టండి ఇది, రైట్? ట్రై చేయండి. అంటే 40 questions వరకు ఓన్గా చేస్తే మిగిలిన గెస్ వర్క్ పెట్టుకోండి. ఓవరాల్గా 50 to 60 రావడానికి మ్యాథ్స్లో ట్రై చేయండి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ చూద్దాం.
ఫస్ట్ కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీలో అట్లీస్ట్ మీరు 45 మినిట్స్ స్పెండ్ చేయాలి. 45 మినిట్స్ స్పెండ్ చేయాలి. సేమ్ వే సేమ్ స్ట్రాటజీ ఫర్ కెమిస్ట్రీ ఆల్సో. ఇందులో ఒక 20 to 25 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. 20 to 25 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అండ్ 10 క్వశ్చన్స్ వరకు అప్ టు 10 క్వశ్చన్స్ వరకు సో అబవ్ యావరేజ్ ఉంటాయి. సో 5 to 10 క్వశ్చన్స్ వరకు లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టైం పడుతుంది, వాటికి లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇంకా కెమిస్ట్రీలో చూస్తే అంటే ఒక 20 to 25 యూ కెన్ స్పెండ్ అట్లీస్ట్ 25 దీనికి టైం 45 మినిట్స్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ మనము చేయడానికి ఈజీ క్వశ్చన్స్ చేయడానికి స్పెండ్ చేయాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇది మీరు ట్రై చేయండి, లేకపోతే 15 మినిట్స్లో గెస్ వరకు పెట్టడానికి చూడండి. అలా మనము 15 మినిట్స్ గెస్ వరకు పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆఫ్ 45 మినిట్స్లో హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ ఈజీ క్వశ్చన్స్ 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అది థియరిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు. ఈ 20 to 25 45 మినిట్స్ టైంలో 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. అంటే మధ్యలో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 30 మినిట్స్ స్పెండ్ చేయండి. అలాగే రిమైనింగ్ అబవ్ యావరేజ్ క్వశ్చన్స్ ఒక 10 వరకు ఉంటాయి. అండ్ లెంగ్దీ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒక 5 వరకు ఉంటాయి. కాబట్టి మీరు 15 మినిట్స్ గెస్ వరకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే కెమిస్ట్రీలో అట్లీస్ట్ మీరు ఓవరాల్ 20 to 25 మార్క్స్ అంటే 20 to 25 మార్క్స్ అంటే నేను జస్ట్ ఓన్లీ 20 మార్క్స్ రాస్తున్నాను. 20 మార్క్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో. ఇంకా ఫిజిక్స్ చూద్దాం. ఫిజిక్స్లో సో ఎక్కువ లెంగ్దీ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక 10 to 15 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. 10 to 15 క్వశ్చన్స్ ఈజీ 10 to 15 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. ఇవి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు దీనికి. అలాగే 10 to 15 క్వశ్చన్స్ అబవ్ యావరేజ్ ఉంటాయి. అంటే టైం పట్టే క్వశ్చన్స్ యావరేజ్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ అప్ టు 10 క్వశ్చన్స్ అంటే 10 to 15 క్వశ్చన్స్ సో లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి. లెంగ్దీ క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 మేబీ ఇక్కడ 10, మేబీ ఇక్కడ 10, 15 అట్లా మనము 40 క్వశ్చన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సపోజ్ 10 to 15 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అన్నాను నేను. ఒక 15 వరకు ఈజీ వచ్చాయి అనుకోండి, 15 వరకు లెంగ్దీ వచ్చాయండి. అబవ్ యావరేజ్ వస్తే ఒక 10 లెంగ్దీ క్వశ్చన్స్, లేదా 15 వరకు ఇది 10 అబవ్ యావరేజ్, 15 లెంగ్దీ క్వశ్చన్స్. అలా మనం 40 మార్క్స్ని మనము ఇలా వస్తాయి అని నేను అప్రాక్సిమేట్గా ప్రీవియస్ ఇయర్స్ అనాలిసిస్ నుంచి చెప్తున్నాను ఇది. ఓకేనా? సో దానికి మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ ఒక 30 మినిట్స్ మన టైమే మనకు ఉంది. 30 మినిట్స్ టైంలో మనకి అట్లీస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేయండి. అట్లీస్ట్ 10 to 15 ఈజీ క్వశ్చన్స్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ ట్రై చేయండి, ఇంక్లూడింగ్ గెస్ వర్క్, రిమైనింగ్ గెస్ వర్క్. ఓకే, ఈ మనకి 30 మినిట్స్ టైం అట్లీస్ట్ 10 to 15 ఈజీ క్వశ్చన్ చేస్తే రిమైనింగ్ గెస్ వర్క్ చేయండి. అంటే మనము కెమిస్ట్రీలో ఫిజిక్స్లో అట్లీస్ట్ 15 మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి. కెమిస్ట్రీలో ఒక 15, ఫిజిక్స్లో 15 మార్క్స్ వచ్చాయనుకోండి. 50 క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ గెస్ట్ వర్క్. కెమిస్ట్రీలో 20 మార్క్స్ వచ్చాయనుకున్నాం, 20 క్వశ్చన్స్ కరెక్ట్ అనుకున్నాం. మ్యాథ్స్లో ఏం చెప్పాను, మ్యాథ్స్లో ఒక 55 to 50 to 60 అన్నాడు. ఓవరాల్గా ఎన్ని వస్తాయి మనకి? సపోజ్ మ్యాథ్స్ ఒక 50 అనుకున్నాం. మ్యాథ్స్ 40 to 50 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యా అనుకున్నాం. అలాగే కెమిస్ట్రీ 20 to 25 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యా అనుకున్నాం. ఫిజిక్స్ 10 to 15 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యా అనుకున్నాం. అంటే మనం మినిమం స్కోర్ చూస్తే 40 + 20 + 10, 40 + 20 + 10 మినిమం స్కోర్ 10 = 60, 70 అవుతుంది. 70 మార్క్స్, 70 మినిమం 70 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. ఓకేనా? లేదు అబౌవ్ చూసుకున్నాం అనుకోండి, మినిమం 70 మార్క్ వరకు తెచ్చుకోవచ్చు. 70 అబౌవ్ చూసుకున్నాం. అబౌవ్ ఏంటండి మనకి 40, అబౌవ్ వచ్చేసరికి 50, 25, 15, అబౌవ్ 50, 25, 15. ఇది మినిమం మార్క్స్ మనం చెప్తున్నాం. మినిమం
minimum 70. Minimum 70. Minimum 70. Maximum చూద్దాం. Maximum suppose maths 50, physics 25, chemistry 25, 15 అంటే 50, maths 50, chemistry ఒక 25, physics ఒక 10 15 వేసుకున్నాను. అంటే it is 75, 85 అంటే 80 వేసుకుందాం. అంటే 70 to 80 మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. 70 to 80 మార్క్స్ వచ్చాయనుకోండి, జస్ట్ యూ కెన్ గెట్ 80 అప్రాక్సిమేట్గా, మోర్ దాన్ 80 to 85, 80 to 85 అనుకున్నాం. 80 to 85 నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను. ఓన్లీ ఎగ్జాక్ట్గా మనకి అంటే కరెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టిన వల్ల కరెక్ట్ అవుతుంది. మనకి అప్రాక్సిమేట్గా 80 to 85 మార్క్స్ మ్యాక్సిమం వస్తాయి. మినిమం 70 మార్క్స్, మ్యాక్సిమం 80 to 85 మార్క్స్, ఓవరాల్గా 70 to 80 మార్క్స్ వస్తే చాలు, మీకు బిలో 10,000 ర్యాంక్ గ్యారంటీ వస్తుంది. సో యూ కెన్ గెట్ బిలో 10,000 ర్యాంక్ ఆఫ్టర్ నార్మలైజేషన్. ఇది మార్క్స్కి సంబంధించింది. బిలో 10,000 ర్యాంక్ 10K ర్యాంక్ వస్తుంది. ఓకేనా? ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎంత ఉండాలి మనకి? బిలో 10K రావాలంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ 70 to 75 ఉంటే చాలు, బిలో 10K ర్యాంక్ వస్తుంది. ఇది బిఫోర్ నార్మలైజేషన్, ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ బిలో 10K ర్యాంక్ వస్తుంది. 10K ర్యాంక్ యూ కెన్ ఏబుల్ టు గెట్. దిస్ ఈజ్ ఓన్లీ expectation to get the below 10K rank. What you have to do, what you are not doing. అలాగే మనకి రివిజన్ ఎలా చేయాలి, అలాగే ఎగ్జామినేషన్లో టైం ఎలా మేనేజ్ చేయాలని ఈ వీడియోలో చెప్పాను. 70 to 80 మార్క్స్ మినిమం వస్తే బిలో 10K వస్తుంది బిఫోర్ నార్మలైజేషన్. ఆఫ్టర్ నార్మలైజేషన్ 70 to 75 మార్క్స్ నేను చేశాను. ర్యాంక్ వర్సెస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో, అది చూడండి. Okay, below 10K rank guarantee expectation. This is expectation only. It is only expectation. Only expectation. Expectation to get the below 10K rank. Okay na? So ఇది మీరు చేయవలసింది to get the below 10K rank. I hope so. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మినిట్ స్ట్రాటజీ ఏంటి టు గెట్ ద బిలో 10K ర్యాంక్. అలాగే మనం ఏం చేయకూడదు అంటే, మీరు ఏం చేయకూడదు, ఏం చేయాలి ఈ 10K ర్యాంక్ తెచ్చుకోవడానికి. అలాగే ఎగ్జామినేషన్లో టైము సబ్జెక్ట్ వైజ్గా ఎలా మేనేజ్ చేయాలి, ఎంతవరకు మీరు వర్క్ చేయాలి, ఎంతవరకు గెస్ వర్క్ పెట్టాలని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్జెక్ట్ వీడియోస్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి, అవి కంపల్సరీ మీకు అవసరమైంది చూడండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి అన్ని చూడడానికి కుదరదు. టైంని అలా బ్యాలెన్స్ చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. సో బీ గైస్, బీ రెడీ ఫర్ ఎగ్జామినేషన్. డూ యువర్ బెస్ట్ without stress. All the best. I'm concluding this video. I'll come with another content in new video. Till then, have a great time. Take care. Bye bye.